దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు సాక్ష్యం చెప్పుచున్నాడు. నరుని విషయమై దేవుడు సాక్ష్యం చెప్పుచూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఎంత అద్భుతమైన మాట అండి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అంటే, అపవాదితో మాట్లాడుతూ ఉన్నాడు. అపవాదితో, ఒక నరుని గురించి దేవుడు సాక్ష్యం చెప్పుచున్నాడు. అతడు చెడుతనమును విసర్జించినవాడు అని చెప్పేసాను. అలాగున యోబు దేవుని చేత సాక్ష్యము పొందుకొని రెండంతల ఆశీర్వాదమును కూడా అతడు దేవుని చేత పొందుకొని ఉన్నాడు. ఇంకొక వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనములో, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుని బిడ్డలారా, నోవాహు అంట తన తరములో నిందారహితుడై ఉన్నాడంట, నీతిపరుడుగా ఉంటూ ఉన్నాడంట, దేవునితో నడిచినటువంటి వాడుగా ఉంటున్నాడని దేవుడు అతని విషయమై సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా నోవాహు ఉన్నాడు కాబట్టే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ఎంత అద్భుతమైనటువంటి కార్యం. మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే దావీదు. అలాగుననే దావీదు గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. ఎంత అద్భుతమైనటువంటి మాట. దావీదు గురించి కూడా, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదును రాజుగా అభిషేకించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా చాలా మంది విషయమై దేవుడు తన బిడ్డల నిమిత్తమే సాక్ష్యం ఇచ్చిన దేవుడు నీ గురించి కూడా సాక్ష్యం ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా. ఇక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనములో, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై వారికి తోడుగా ఉండును. నీ దేవుడు నీకు దేవుడై నీవు ఆయనకు ప్రజగా ఉంటూ ఉన్నావు. నీ దేవుడు నీకు తోడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన నీ దేవుడై ఆయన నీకు తోడుగా ఉంటున్నటువంటి నీ దేవుడు నీ నిమిత్తము కూడా మోషేతో మాట్లాడిన దేవుడు, మోషే నిమిత్తమే సాక్ష్యము చెప్పిన దేవుడు, దావీదు గురించి చెప్పిన దేవుడు, యోబు గురించి నోవాహు గురించి చెప్పిన దేవుడు నీ గురించి కూడా అలాగుననే మంచి సాక్ష్యము చెప్పాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొద్ద నుండి మంచి సాక్ష్యము పొందుకుంటావో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవదును. ఎంత చక్కని మాట. దేవుని యొద్ద నుండి చక్కని సాక్ష్యము పొందుకున్న కుమారుడుగా కుమార్తెగా మనం ఉన్నట్లయితే దేవుడు ఉండేటటువంటి రాజ్యములోనికి, ఆయనతో పాటు నివాసము చేసేటటువంటి ఆ యొక్క రాజ్యములోనికి మనల్ని తీసుకొని వెళ్తాడట. దేవుడు బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు నీ విషయమై మంచి సాక్ష్యమునిచ్చి దేవుడు ఉండేటటువంటి ఆ రాజ్యములో నీవు నీ కుటుంబము ఆయనతో పాటు నివాసము చేతురుగాక. ఆమేన్.